ఈ ప్లేస్ సంబంధించి హిస్టరికల్ చాలా ఒక చరిత్ర ఉంది. కొంతసేపు నేను ఈ ప్లేస్ కు రాగానే చాలా అడ్వైజర్ చేసేసాను, చాలా కష్టపడ్డాను. సో అవన్నీ మీరు చూడాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడాలి కాబట్టి. సో ఇప్పుడు నేను 1 by ఎలా ఎక్కాను, ఏంటి, ఎన్ని కోటలు దాటాను, ఎన్ని గృహాలు దాటాను, ఎన్ని మెట్లు, ప్రతిదీ ఈ వీడియోలో నేను చెప్పుకుంటూ వచ్చాను. సో యూ కెన్ సీ దట్ ఆఫ్టర్ యూ కెన్ సే సంథింగ్ టు మీ. ఓకే, స్టాప్. ఇది డైరెక్ట్ పార్కింగ్ కాడికి వెళ్తుందని ఈ ఊరోళ్ళు చెప్పడం జరిగింది. సో ఈ రాక్స్ అన్నిటిని దాటుకో. అమ్మా, ఏడైతే ఏకంగా కొండ రాయి నా మీద పడుతున్నట్టు అనిపిస్తుంది. చీకట్లో లైట్లు వేసుకొని వెళ్ళాలి, గబ్బిలాల నుంచి తప్పించుకొని వెళ్ళాలి. గొప్పగా ఎంత ట్రికింగ్గా ఉండబోతుందో. ఎందాక వచ్చేటప్పుడు జారి నెత్తిన పడ్డాయా, చచ్చిపోయినాయి. ఓకే, అడుగు పెట్టడం కూడా భయంకరంగా ఉంది. ప్రమాదానికి చాలా దగ్గరికి తీస్తుంది. బ్యూటిఫుల్ ప్లేస్. இங்க பாத்துட்டியா எப்படி இருக்கோ தெரியுமா? பியூட்டிஃபுல் ஐயா, பியூட்டிஃபுல். ఎంత శాంతంగా ఉందంటే కనిపించే ఆ ఊరికి, ప్రపంచానికి దూరంగా నా మనశ్శాంతికి చాలా దగ్గరగా వచ్చినట్టు నాకు అనిపిస్తుంది. అంత శాంతంగా ఉంది. దిస్ ప్లేస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్, వెరీ కూల్. ఇంకా మనం సగం కూడా రాలేదా? సగం కూడా రాలే, 30% వచ్చాం అంతే. 30%. ఇంకా 70% ఎగబడాలి పైకి. వినాయక స్వామి, ఇది వెంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మ, సాయిబాబా. ఇలాంటి చేపించి పెట్టారు ఇక్కడ. కింద నుంచి చేసినట్టుగా కింద అంతా రాయి అట్లా మోసుకొచ్చింది. ఇది పైన కూడా చేపించిందనా? ఆ పైన కూడా చేపించింది. ఇదే సేమ్ మొత్తం రాయితోనే ఈ దారిలో నెత్తుకుపోయినా పైకి. అంటే ఇక్కడ ప్రత్యేకంగా వెలిసిందంటే ఏం లేదు. ప్రత్యేక అంటే శివుడి గుడి కింద ఉంది కాబట్టి ఇంకా అందరూ దీనిపైకి ఎక్కాలి కాబట్టి, అందరూ చూడాలి, ప్రపంచం చూడాలి, దీని గురించి తెలియాలి కాబట్టి పైన గుడి కట్టినారు అనమాట. ఓకే, కింద ఉన్న దేవుడిని తీసుకెళ్లి పైన పెట్టారు. కింద ఉంది, ఆల్రెడీ ఉంది, అక్కడ ఉంది, అందరు తెలియాలి కాబట్టి ఇక్కడ పైన కూడా నిలిపారు అనమాట. అట్లా. ఓకే, సరే అయితే సేఫ్టీ కోసం గుండె ఇటు వరకు ఉంది, సన్న హోల్ లాగా. దీన్ని కంబర్షన్ తో హోల్స్ వేసి కాల్చుకుంటా. మీరు చేశారు ఇవన్నీ? క్రియేట్ చేశారు, అంత రూట్ క్రియేట్ చేసాం అనమాట. ఇలాగ ఉంది, సన్నగా ఉంది, ఇలాగ ఉంది. దాన్ని అక్కడి నుంచి కాల్చుకుంటా మంచి వెయిట్ గా అంతా కట్ చేస్తూ కిందికి. కనీసం 6 అడుగులు కూడా లేదా ఇక్కడ? తగలదండి, అది గుండు మరి పెద్దది కదా. మొత్తం 1000 అడుగులు ఉంటుంది ఖచ్చితంగా. 1000 అడుగులు అన్నది. వచ్చేటప్పుడు కూడా ఇట్లాగే వచ్చేయాలన్నా? ఆ సైడ్ ఇంకో రూట్ కూడా ఉంది, అట్లా పోవచ్చు, ఇట్లా రావచ్చు. ఓహో, ఇంకొక రూట్ ఉంది. అది 2 మిడిల్ లో ఉంది, 2 గుండ్ల సందుల్లో ఇదే లాగుంటుంది అన్నమాట స్టెప్ లో. ఓకే, అది కూడా గుండె కింద తిరుక్కొని ఆవిడ పోయి జాయిన్ అవుతాం. కింద రోడ్డు ఉంది కదా, ఆవిడ దగ్గర తిరుక్కొని నేరుగా ఆడు, మళ్ళీ మనం ఎక్కడైతే ఎంటర్ అయినా ఆడికి వస్తుంది. అట్లా ఇక్కడ ఇవన్నీ ఏర్పాటు చేసినవి అంతే అండి. ఇక్కడ నుంచి మొత్తం వెల్లింగ్ ముట్టుకుంటూ పోయింది, ఇక్కడ నుంచి పోయేదాకా. మళ్ళీ సెంటర్ లో కొంచెం ఇట్లా రాళ్ళతో స్టెప్లు ఉన్నాయి, కొంచెం దూరం ఇట్లా నిచ్చిండ్లు అలాగుంది అనమాట. ఎక్కడ మీ వెనకాల మేము వస్తాం. చూడండి గైస్, అసలైన పరీక్ష ఇక్కడ నుంచి మనకు మొదలవుతుంది. మనం ఎక్కి ఈ స్టెప్స్ ఉన్నాయి కదా, ఇవి ఈ గ్రామస్తులు అందరూ కలిసి
ఇక్కడ తయారు చేసి ఇక్కడ పెట్టారు. సో ఇక్కడ నుంచి వెరీ డేంజరస్, వెరీ ట్రెక్కింగ్. సో చేద్దాం. ట్రెక్కింగ్ లవర్స్ అంటే డెఫినెట్లీ ఈ వీడియో వాళ్ళకి చాలా నచ్చుతుంది. అలాంటి ట్రెక్కింగ్ చేయాలనిపిస్తుంది. ఇంకా చాలా రిస్క్లు ఉన్నాయి పైన, చూద్దాం రండి. 500 అడుగులు. 500 అడుగులు. వా, కెమెరా కనపడుతుందా? చీకట్లో ఉందా సార్? లైటింగ్ ఉందా? ఎర్లీ మార్నింగ్. ఆ సౌండ్ ఏంటి? ఈ గబ్బిలాలు ఉంటాయి బయట. గబ్బిలాలు ఉన్నాయి. అదే మనం. ఓకే, ఇంకా సమ్మె అయిపోయింది కదా. ఇది కూడా చెక్కారా మీరు? ఈ రాళ్ళవి కట్టుకొచ్చింది కింద నుండి మోసుకొని స్టెప్లు కట్టినట్లే. మీ ఊరి కోసం చాలా మంచి చేసినట్టు. సో అందుకే ఎక్కడి నుంచో మా లాంటి వాళ్ళు వస్తాను. ఫుల్ జనాలు ఫుల్ వస్తానా. ప్లాస్టిక్ మొత్తం ఇక్కడ కూడా వేస్ట్ చేసేసారు. తాగడం పడేస్తారు అన్న, ఇక్కడ పడేస్తారు అంతే. మీ ఫోన్ ఉందా? లైట్ అంతే, ఏం కనపడట్లా. చూడండి గాయస్, ఇక్కడ ఎంత డేంజర్ ఉంటుందో మీకు కనపడుతుందో లేదా కానీ డబ్బిలాలు అక్కడ ఎక్కడటం మాకు కనపడుతుంది పైన. ఆ సౌండ్ చూడండి ఎంత అరుస్తున్నాయో. సో చాలా క్రేజీగా ఉంటుంది ఈ ట్రిప్ మాత్రం. సో ఇక్కడికి వచ్చారంటే ఒక మోస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు ట్రెక్కింగ్ చేయడంలో. చాలా ఈజీగా, చాలా దగ్గరలో ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్కి. తెలుగు వాళ్ళందరూ రావాలి ఇక్కడికి డెఫినెట్లీ. ఇదేంటి మోకాల్ పర్వతమా? అలాంటిది అలాంటిది ఇంచుమించు ఇది మోకాల్ పర్వతం లాగా ఉంది అంతే. ఒక్క చేతి ఎక్కడ కష్టం. ఇంకా ప్రయత్నించాలి. చాలా జాగ్రత్త. ఫస్ట్ ఇది ముందు ఇది అన్న దారి. ఎట్లా? ఈ రూట్ రెడీ ముందు ఇక్కడ ఈ నీటిలో వస్తాను అనమాట. అప్పుడు స్టెప్పులు లేవు. కుయిలు పెద్ద ఎదురులు ఉంటాయి కదా, ఆ ఎదురులు తెలుసుకునే ద్వారా కూడా ఈ సందులో టైపడతారు ఫస్ట్ నీరుకులు. అప్పుడు స్టెప్లు అంతా ఏం లేదు. ఇప్పుడు ఆ గుండికి ఈ గుండికి మిడిల్ లో ఇది కలుస్తుంది అనమాట. ఇట్లా మనుషు దారి పోవచ్చు, ఇటు పోవచ్చు. మనం ఎగబడాలన్నా ఈ టాల్లో రావచ్చు. ఫస్ట్ గుండు కడ ఎంటర్ అయినాం కదా, అక్కడ కలుస్తుంది. తిరుకొని గుండు తిరుకొని అక్కడ కలుస్తుంది అనమాట. 2 రూట్లు అక్కడే కలుస్తాయి. మనం రెండు గుండు సందులో మిడిల్ లో చూడాలనుకుంటే ఈ రూట్ వెళ్ళొచ్చు. మిడిల్ కి ఇదేనా? అయితే అట్లయితే వెళ్ళేటప్పుడు అలా వెళ్ళాలి. ఇదే లాస్ట్ స్టెప్. అంటే పైకి వచ్చేసామా? పైకి వచ్చేసాం. ఈ స్టెప్ లో నడిచిపోవచ్చు కొద్దిగా. అదే తెలియలేదా పైకి వచ్చేసినట్టు. ఆ పక్క అవతలకి వెళ్ళాలంటే ఇది బ్రిడ్జ్, ఆ పక్క దాటికి పోవాలా. గుడి వచ్చి దీనిపైన లాస్ట్ స్టెప్. స్టీల్ స్టెప్ లో అక్కడికి వచ్చేసాం అంతే. గుండు పైకి వచ్చేసాం. ఇది జెండా ఎగరేసింది ఎవరు? మొన్న కట్టినాం. ఓహో, పండక్కి. మన రిపబ్లిక్ డే వచ్చింది కదా. అవును, ఇది ఆ పర్వతం ఏంటి, ఈ పర్వతం ఏంటినా? ఇవి గుళ్ళు అంటే ఆ పక్క దాటడానికి అది బ్రిడ్జ్. దీని హిస్టరీ గురించి అయితే మనకైతే తెలియదు. మా బావకు తెలిసిన పూజారి తెలిసి ఉంటది. ఆ పక్క అది ఎక్కేదానికి అవకాశం లేదు కాబట్టి దానికి బ్రిడ్జ్ చేశారు అనమాట అక్కడ. అట్లా అదే లైక్ కొంతమంది ఒక పర్వతం వచ్చి శివుడు, కొంత పార్వతిలు అని చెప్పి అట్లా అదే పురాణం అంతా ఉంది. మనకైతే ఆయనకైతే పెద్ద తెలిసి ఉంటది. సార్ అంకుల్ చెప్తారు. కింద ఉన్నారు పూజారి. కింద ఉన్నారా? వస్తారు, వచ్చాక అడుగుతాం అంతే. ఇది ఎక్కడైనా వర్క్ పైన? ఇంకా పైకి పోవాలా? సరే, పైకి వెళ్దాం. రా. ఇంకొంచెం ముందు వచ్చుంటే సన్ రైజ్ చూసేవాళ్ళం కదా. ఓ మై గాడ్. జాగ్రత్త. వాటర్ అని ఇంకిపోయాయా? అది ప్లాస్టిక్ అంతా గొప్ప చేసినట్టు. ఇక్కడ వచ్చే వాళ్ళు ప్లాస్టిక్ ఎలా తీసుకొస్తారు అలా తీసుకెళ్ళి కింద పడేస్తే పైన క్లీన్ గా ఉంటది. వస్తారు, ఇక్కడ తాగుతారు, అక్కడే పడేస్తారు. మురికైపోయింది.
ఇక్కడ నాటాల. ఆహా. అంటే ఇది గుళ్ళల్లో ఉంటది కదా, అక్కడ కొట్టి దాన్ని కొడుతున్నాం, అక్కడ కొట్టి పైకి లాక్కోవాలా. అది ఎలా లాగుతారు పైకి? మనుషులే మొత్తం తీసుకునేసినామంటే మళ్ళీ ఒక 50-60 మంది తొరకొచ్చుకోవాలి మేము. ఆ తొరకొచ్చి మళ్ళీ అడిగి పైకి లాక్కోవాలి. ఇక్కడ మొత్తం మంచి ఇంకా క్లియర్ కాలేదు. చాలా అది ఆ కొండ ఏంటి అది ఇక్కడ? అది మామూలుగా వేసాడు, అది మామూలు గుట్ట కొండ కాదు. ఈ కోరి ఊరు గ్యారెంటీ ఇప్పుడు ఇదేస్తారనేసి ఆ ఊళ్ళో దేవుడు నావేసి పెట్టినారు. బాగుంది చూడడానికి. ఫస్ట్ మేము అదే చూసాము. అది గుడి అయితే ఏం లేదు, జస్ట్ గుట్ట అంతే. ఈ కోరి వాళ్ళు ఎత్తేస్తారని ఆ ఊరులో ఆ విధంగా దేవుడు నావేసి పెట్టినారు. కోరి వాళ్ళ నుంచి కాపాడుకోవడానికి అంతే. ఆ కోరలు ఇచ్చే సగం ఇబ్బంది అవుతుంది అన్న చుట్టుపక్కల జనాలకు, అడవి జంతువులు కానీ. మొత్తం లోడ్ గుట్లు గుబ్బు చేస్తున్నారు వాళ్ళు. అంటే మొత్తం అంటే పర్మిషన్ తీసుకుంటారు గవర్నమెంట్? పర్మిషన్ ఇస్తారు, కానీ పక్కన ఉంటే అడవి జంతువులు ఉంటాయి కదా, గుడ్డు బుజ్జి వాళ్ళు మేపేవాళ్ళు, ఆవులు మేపేవాళ్ళు గుట్లో తోలుతారు. వర్షాకాలం పడితే వాళ్ళు కోరలు పెడితే అదంతా ఏముండదు, చెట్టు మొత్తం సదనం. అదే వచ్చే దారిలో ఒక 3-4 కొండలు ఇలాగే అవుతుంటే చూసాం మేము. అది ఆ విధంగా అయిపోతుంది. దానికోసమనే వాళ్ళు అది దేవుడు నామం వేసి పెట్టినారు, ఆ కోరికలకి ఇవ్వకూడదు అనేసి. ఇప్పుడు మీరు అది చెక్కాలి అక్కడ, చీల్చాల. చేస్తాను, వారం 10 రోజులు పని చేస్తా ఉన్నావా, ఇంకా టైం పడుతుంది మాకు. అది ఇక్కడ పుట్టిన రాయి అన్నది అంతే, ఇక్కడ ఉండింది. కింద నుంచి పైకి తేలేం కాబట్టి ఈ రాయి అంతా కూడా ఇక్కడ పుట్టి కట్టి జనాలకు సేఫ్టీ ప్రక్రియలాగా సేఫ్టీ కోసం. బాగుంది, చేయడానికి ట్రై చేస్తున్నారు అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ పులిగుండ గురించి చెప్పాల్సింది ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ అడుగు పెట్టగానే ఇక్కడ గాలి శబ్దం తర్వాత తప్ప ఇంకేం ఏర్పడదు, అంత ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఒక ప్రశాంతమైన ప్లేస్ ని చూడాలి, చాలా ప్రశాంతమైన ప్లేస్ రావాలనుకుంటే మీకు బెస్ట్ చాయిస్ ఈ యొక్క లొకేషన్ ని నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఫుల్ డీటెయిల్స్ ఎలా ఉంటుంది ప్రతిదీ ఇస్తాను. అండ్ ఇక్కడ చిన్న సౌండ్ ఇప్పుడు మీకు ఇస్తూ ఉండొచ్చు మేబీ. సో ఎందుకంటే కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు దాంట్లో భాగంగా ఒక గజ స్తంభాన్ని నిర్మిస్తున్నారు. అది కూడా ఈ రాతి పలాన్ని చెక్కి 1000 అడుగుల ఎత్తుల ఒక గుడి ఎలా ఉంటుందో ఉంచుకోండి. ఇప్పుడు చూడడానికి ఎలా ఉన్నా ఈ ప్రాంతం కొన్ని రోజుల తర్వాత ఎలా ఉంటుందో కూడా చెప్పలేం, అంత అడ్వెంచర్ ఉంటుంది. సో అడ్వెంచర్ తో పాటు చాలా బ్యూటిఫుల్ ప్లేస్, చాలా మంది విజిట్ చేయగల ప్లేస్ ఇది. సో కంపల్సరీ మీరు విజిట్ చేయాలనుకుంటే వచ్చి విజిట్ చేయండి. అయితే దీంట్లో ఒక హిస్టరీ కూడా ఉంది. బికాస్ దీనికి పులిగుండు అనే పేరు రావడానికి గల కారణం, ఒకప్పుడు ఇది మొత్తం అడవి ప్రాంతం. నేను ఈ హిస్టరీకి చూసుకుంటే కొన్ని సంవత్సరాల క్రితం ఈ పులిగుండు అనే ఒక ప్రాంతం ఉంది, కానీ ఇది చాలా డేంజరస్ ప్లేస్. లైక్ ఈ పులిగుండు అనే పేరు వచ్చింది ఎందుకంటే ఒకప్పుడు పులులు అడవి ప్రాంతంగా ఉన్న ఈ ప్రాంతంలో ఈ గుండు దగ్గర అంటే తుఫాను ఏర్పడి ఉంది కాబట్టి సో పులులు నివసించాయంట. సో అందువల్లే దీనికి పులిగుండు అనే పేరు వచ్చింది. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో పుల్లు ఎక్కువ ఉంటున్నా పుల్లు ఉంటే అక్కడికి వెళ్ళగలుగుతుంది, అది పులిగుండు పుట్ట అలా అని చెప్పేసి సంబోధించేటప్పుడు అలాగా దీనికి పులిగుండు అనే పేరు పడింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత పులులు అంటే అంతరించిపోయిన తర్వాత ఋషులు అందరూ వచ్చి చెప్పారు చాలా ప్రశాంతంగా ఉంటుంది చెప్పేసి. అందువల్ల సో అందుకని ఇక్కడికి ఋషులు వచ్చి ఇక్కడ ధ్యానం చేసేవారని చెప్పేసి హిస్టరీలో రాయబడింది ఆ ప్రశాంతత కోసం. ఆ తర్వాత ఇక్కడ ఉన్న కొండని ఇక్కడ ఉన్న కొండ 2 భాగాలకు విడిపోవటం, కొన్ని శాస్త్రీయ ప్రయాణాలు జరగటం వల్ల 2 భాగాలుగా విడిపోయాయి. సో ఇక్కడ ఉన్న పీపుల్స్ అందరూ ఋషులు వచ్చి ఇక్కడ ధ్యానం చేశారు. అండ్ మన శివభావానికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాలుగా కింద విషయాలు కార్యాలు జరిగాయని చెప్పేసి. సో అప్పటి నుంచి ఈ కొండలు రెండింటిని, ఒక దాన్ని శివునిగా, ఒక కొండని పార్వతీదేవిగా వీళ్ళందరూ ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ దీన్ని భావిస్తారు. సో ఇక్కడికి రావడానికి కూడా అందుకనే చాలా మంది చాలా పవిత్రంగా భావిస్తారు, చాలా మంది వస్తూ ఉంటారు, ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.
సో నాలాంటి పర్సన్స్ అంటే లైక్ బయట ఊరు నుంచి తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి అండ్ ఇంగ్లీష్ స్టేట్స్ నుంచి చాలా స్టేట్స్ నుంచి ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే జస్ట్ ట్రెక్కింగ్. ఈ ట్రెక్కింగ్ అనేది ఎలా ఉంటుందంటే, సో నేను ఒక్కొక్కటిగా వీడియోలో ఆల్మోస్ట్ వీడియో తీసాను, ఆ వీడియోలో ఉంది. సో మీరు అంటే ఆ వీడియోను ఈ వీడియో ఒకటే చేస్తాను లెంత్ కాకపోతే, లేకపోతే రెండు డివైడ్ చేస్తాను. సో ఆ వీడియోలో ఎంత ట్రెక్కింగ్ ఉంటుందంటే, ఒక పక్క చీకటి గృహ, ఇంకో పక్క మెట్రో, ఇంకో పక్క చాలా గంభీరమైన శబ్దం, ఎక్కే ప్రతి అడుగు చాలా డేంజరస్ గా ఉంటుంది. సో చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఎక్కొచ్చడం మై గాడ్. సో బాగుంది టోటల్లీ దిస్ వన్. సో డెఫినెట్లీ ఇక్కడ విజిట్ ప్లేస్. ఇంకా ఈ ప్రాంతం యొక్క హిస్టరీతో పాటు హిస్టరీ చెప్పాను అండ్ ఎలా రావాలని చెప్పాను, ఎలా ఉండబోతుందని చెప్పాను. సో ఎక్కడ గుడిగుంటతో పాటు మీకు ఏదైనా వీడియోస్ చేయాలి చూడాలి అని చెప్పేసి అనుకుంటే, సో దగ్గరే చంద్రగిరి కోట ఉంది. ఇక్కడ నుంచి 35 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. సో సాయంత్రం మీరు అక్కడికి వెళ్ళారంటే అక్కడ చంద్రగిరి కోటలోని చాలా పురాతన కాలం విషయాలన్నీ మీరు తెలుసుకోవచ్చు. హిస్టరీ లవర్స్కి చాలా హ్యాపీ. ఇంకా చెప్పాలంటే రాజమహల్ అంటే ఒకప్పుడు అది విజయనగర రాజుల యొక్క క్యాపిటల్ అది. సో అక్కడ చూడకపోతే మంచి ఉంటుంది. సో ఒకసారి విజిట్ చేయాలి. క్రౌడ్ ఒక విచిత్రమైన మంచి. సో ఈ ప్రపంచాన్ని చూడాలనుకుంటే తిరుపతి నుంచి అట్లీస్ట్ 60 కిలోమీటర్స్. సో సరోజ చూడండి, చాలా తగ్గింది. ఖచ్చితంగా ఈ ప్లేస్